అందరికీ మరణాత. అనుదిన సన్నిధి ప్రారంభించుకుందాము. ప్రారంభ ప్రార్థన. మహాపరిశుద్ధుడును మా ప్రాణప్రియుడైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు. మీ యొక్క అత్యంతమైన ప్రేమను బట్టి, ఉచితమైన కృపను బట్టి మమ్మను సజీవులనుగా మరి ఒక నూతన దినములోనికి ప్రవేశింపచేసి కొద్ది సమయం మీతో సహవాసము చేయుట కొరకు కృప చూపించారు. స్తోత్రములు, వందనములు, నమస్కారములు. దేవదూతులను, పరలోక పరిశుద్ధులను, ఆత్మ సంచార వరమగల విశ్వాసులైన వారిని, ఆశ కలిగిన వారిని అందరినీ ఏకీభవింప చేయండి. కార్యక్రమం అంతా మీ స్వాధీనంలో ఉంచుకొనండి. ఎటు విధమైన ఆటంకములు కలుగుకున్నట్లు సహాయము దయచేయండి. మాకు మనోనిదానము దయచేయండి. మీ వద్ద ఉన్నామన్న ఏక తలంపుతో తండ్రి మీతో సహవాసం చేయగలిగినటువంటి కృపను అనుగ్రహించండి. కార్యక్రమం అంతటి ద్వారా మీరే మహిమ పొందమని పెండ్లి కుమారుడుగా వచ్చిన యేసుక్రీస్తు వారి దివ్య నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దైవ లక్షణముల స్తుతి తండ్రికిని, కుమారునికిని, పరిశుద్ధాత్మకును, ఆది అందును, ఇప్పుడును, ఎల్లప్పుడును, యుగయుగములు ఉండునట్లు మహిమ మహిమ మహామహిమ కలుగునుగాక, ఆమేన్. దేవా, నీవు అనాది వ్యక్తివై ఉన్నావు. నిన్ను ఎవ్వరూ కలుగ చేయలేదు. నీ అంతటా నీవే ఉన్నావు గనుక నీకు వందనములు. దేవా, నీవు సర్వవ్యాపివై ఉన్నావు. అందుచేతనే అన్ని చోట్ల నీ ప్రభావము అనగా ప్రేమ, జీవము, పరిశుద్ధత, నీ పని, నీ కాపుదల కనబడుచున్నది గనుక నీకు నిత్యమంగళ స్తుతులు. దేవా, నీవు అదృశ్యుడివై ఉన్నావు. అందుచేతనే పాపులమైన మాకు కనబడవు. కనబడని తండ్రివి అయినప్పటికీ దర్శనములలో కొందరికి, స్వప్నములలో కొందరికి కనబడుచున్నావు గనుక నీకు హృదయపూర్వక వందనములు. దేవా, నీవు స్వతంత్రుడివై ఉన్నావు, స్వేచ్ఛాపరుడివై ఉన్నావు. నీకు ఎవరునూ సలహా ఇయ్యనక్కరలేదు. అన్నీయు నీ ఇష్ట ప్రకారమే చేయగలవు గనుక నీకు వందనములు. దేవా, నీ యొక్క దివ్య లక్షణములు దేవదూతలకు, మనుష్యులకు ఇచ్చినావు గనుక స్తోత్రములు. దేవదూతలలో ఒక దూత పాపములో పడి నీ సద్గుణములు లేకుండా చేసుకొన్నది. అలాగే మనుష్యులు పాపములో పడి నీ గుణములు చాలా వరకు పోగొట్టుకొనుచున్నారు. అయినను నీవు వారి ఎడల దీర్ఘశాంతము కలిగి ఉన్నావు గనుక నీకు వందనములు. మరియు ఓ దేవా, నిన్ను అడిగేవారికి నీ శక్తులు దయచేయుదువు గనుక నమస్కారములు. దేవా, నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తును లోకమునకు పంపించి ఆయనలో నీ గుణములు బయలుపరుచుకున్నావు గనుక నీకు స్తుతులు. మరియు దేవా, సృష్టిలోని వస్తువులను పరీక్షించిన నీ సుగుణములు అందులో ఉన్నవి గనుక నీకు స్తుతులు. మరియు దేవా, నిన్ను నమ్మిన వారిలో ఉన్న దుర్గుణములు దూరముగా తీసివేసి మోక్షమునకు చేర్చుకొనుచున్నావు. అక్కడ శాశ్వతముగా వారు నీ దివ్య లక్షణములను అనుభవిస్తున్నారు గనుక నీకు మంగళ స్తోత్రములు, ఆమేన్. సైతాను ఎదిరింపులు. ఓ యేసు ప్రభువా, నీవు అరణ్యములో సైతానుతో సాతాన పొమ్మని చెప్పినావు. మత్తయి 4:10. వాడు ఒక్క నిమిషమైనా ఉన్నాడా? ఎలాగూ ఉంటాడు? ఆ వాక్యము ఈవేళ మేము వాడుకునేటట్లు నీ కృప దయచేయము. నీవు వాడిన ఆ మాటలు మేము వాడిన సాతానుకు ఎక్కువ భయము. మా ప్రార్థన ఆలకించమని వేడుకొనుచున్నాము. ఓ భూతమా, నీవు ఒకప్పుడు దేవదూతల సమాజంలో ఉండి క్రింద పడితివి. మేము
దేవదూతల సమాజంలో ఉండి పడలేదు, భూమి మీద మనుష్యుల సమాజంలో ఉండి పడితిమి. కాబట్టి మేము లేవగలము. ప్రభువు లేవనెత్తుట వేరు, మా అంతట మేము లేచుట వేరు. ఈ రెండును మాకున్నవి, వాటిలో ఒకటి కూడా నీకు లేదు. పాపము చేయవలెనను తలంపు, పాపనైజము మేము తెచ్చుకొన్నవి కావు, అవి నీవు తెచ్చి అంటించినవి, కానీ మేము తెచ్చుకొన్నవి కావు. ఎప్పటికైనాను వీటిని నీవు తీసుకొని పోవలెను. మాకెందుకు? యేసు ప్రభువు మా పాపములను తన మీద వేసుకొనుట మాకు లేకుండా చేయుటకే, సైతాను మీద వేయుట అతని మీద ఉండుటకే. దేవా, ఈ మాటలు మేము సైతానుకు చెప్పే ధైర్యము మాకు దయచేస్తావని నమ్ముచున్నాము. నీకు వందనములు. ప్రధాన దూత యొక్క మనస్సుల అనాదిలో దేవునితో తాను సమానమైన చెడు తలంపు పుట్టించుకున్నాడు. ఇది అతని శిరస్సులోనిదే. దేవుని వాక్యం అనేది ఖడ్గం చేత ఓ సాతానా అనే శిరస్సును ఖండించుచున్నాము. అతడు దైవ సంకల్పమును భిన్నము చేయుటకు హవలో దైవాజ్ఞకు విరుద్ధమైన తలంపు పుట్టించినాడు. ఆ తలంపు అతని శిరస్సులో నుండి వచ్చినదే. దేవుని వాక్యం అనేది ఖడ్గము చేత ఓ సాతానా నీ శిరస్సును ఖండించుచున్నాము. ఆదాము హవ్వలను శాపగ్రస్తులనుగా చేయవలనది అతని శిరస్సులోనిదే. దేవుని వాక్యం అనేది ఖడ్గము చేత ఓ సాతానా నీ శిరస్సును ఖండించుచున్నాము. ఎన్ని పర్యాయములు మానవులలో పాపములను చేయి కోరిక పుట్టుచున్నదో అన్ని పర్యాయములు అది సాతాను యొక్క శిరస్సు నుండి వచ్చుచున్నదని గ్రహింపవలెను. దేవుని వాక్యం అనేది ఖడ్గం చేత ఓ సాతానా నీ శిరస్సును ఖండించుచున్నాము. 10 ఆజ్ఞలను జ్ఞాపకము చేసుకొనగా ఏమి తేలుచున్నది? దైవాజ్ఞలకు విరుద్ధమైన పాపములు చేయవలనను కోరిక మనిషిలో పుట్టుచున్నది, అది సాతాను యొక్క శిరస్సులోనిదే. దేవుని వాక్యం అనేది ఖడ్గం చేత ఓ సాతానా నీ శిరస్సును ఖండించుచున్నాము. ఓ సాతానా, నీవంటే మాకు ఇష్టము లేదు గనుక పరిత్యాగ పత్రిక ఇస్తున్నాము. ఇది రాకడ వరకు చెల్లును. ఆ తరువాత మేము నీకు కనబడము గనుక మా పరిత్యాగ పత్రిక శాశ్వతం వరకు పనిచేస్తుంది. ఆమేన్. సమర్పణ. దేవా, పాపము ఒకటే కాదు, పాపము ప్రవేశించి ఊరుకొనుటలేదు, అది వ్యాధిని కలిగించుచున్నది. అట్టి సమయములో నిన్ను వేడుకొని స్వస్థత పొందుటకు పూనుకొన్నాను. ఏ తప్పిదము వలన వ్యాధి చేరినదో తెలుసుకొని క్షమాపణ కోరి స్వస్థత పొందుటకు పూనుకొన్నాను. ఒకవేళ వెంటనే స్వస్థత కలుగకపోయిన ఎడల ప్రార్థించి నీ దీవెనతో ఔషధము వేసికొందును. నీళ్లను ఔషధముగా నీవు నయమాను విషయములో వాడినావు కదా. నరుడు పాపములో పడిపోవుననియు అందువలన జబ్బు తెచ్చుకొనుననియు నీకు ముందుగా తెలిసి మూలికాదులు పుట్టించి అవి ఔషధములుగా వాడుకొను జ్ఞానమును కొందరికిచ్చి ఔషధములు చేయించుచు అనేక మందిని బాగు చేయుచున్నావు. ఇది నీ అద్భుతమైన కృప. ఆమేన్. రాకడ ప్రార్థన. ఒక అబ్బాయి ఫలాని ఓడకు వచ్చుచున్నానని వ్రాసెను. ఆ ఇంటివారు ఓడలో వచ్చుచున్న అబ్బాయిని కలుసుకొనుటకు వెళ్ళిరి. ఓడ వచ్చినది కానీ ఆ అబ్బాయి ఎందుకో ఆ ఓడలో రాలేదు. ఆ ఇంటివారు ఆ ఓడను చూచి అబ్బాయి రానందున తిరిగి ఇంటికి వెళ్ళిపోయిరి. అయితే ఆ అబ్బాయి రెండవ ఓడలో దిగినాడు.
తన ఇంటి వారెవరును తనను కలిసి కొనుటకు రానందున తిరిగి వెనుకకు వెళ్ళిపోయినాడు. అలాగే యేసుప్రభు రాకడ ఆలస్యమైనందున అనేకులు వెనుకకు వెళ్ళిపోదురు. ఆ అబ్బాయి రెండవ ఓడకు వచ్చినట్లుగా ప్రభు కూడా వచ్చి సిద్ధపడి ఉన్న వారిని తనతో కూడా పైకి తీసుకొని వెళ్ళును గనుక ఆయన రాకడ ఆలస్యమైనందున ఆగిపోక ఆయనతో వెళ్ళుటకు సిద్ధము చేయమని వేడుకొనవలెను. ఓ ప్రభువా, నీ రాకడ ఆలస్యమైనను మేము వెనుకకు తిరిగిపోవు వారిలో చేరకుండా ఎల్లప్పుడూ సిద్ధపడి ఉండు కృప దయచేయుదువని నమ్ముచు నీకు స్తోత్రములు చెల్లించుచున్నాము. ఆమేన్. తెలుగు క్రైస్తవ కీర్తనల పాటల పుస్తకము నుండి 30వ పాట 11వ చరణము నుండి 20వ చరణం వరకు పాడుకుందాము. 30వ పాట 11వ చరణము నుండి 20వ చరణం వరకు. యేసునామమెంతో మధురం, యేసునామమెంతో మధురం, మధురం మధురం మధురం. ద్రోహివని నీ సోదరునన్న, ద్రోహివని నీ సోదరునన్న, ద్రోహివి నీవౌదువన్న, ద్రోహివి నీవౌదువన్న. యేసునామమెంతో మధురం, యేసునామమెంతో మధురం. పాపక్రియలు లేకపోయినా, పాపక్రియలు లేకపోయినా, చూపే పాపమని బోధించిన, చూపే పాపమని బోధించిన. యేసునామమెంతో మధురం, యేసునామమెంతో మధురం. మీరు పరుల వల్ల కోరు, మీరు పరుల వల్ల కోరు, మేలు వారికి చేయుడన్నా, మేలు వారికి చేయుడన్నా. యేసునామమెంతో మధురం, యేసునామమెంతో మధురం. అన్నపానాదుల విషయం, అన్నపానాదుల విషయం, బైన చింత కూడదన్నా, అయిన చింత కూడదన్నా. యేసునామమెంతో మధురం, యేసునామమెంతో మధురం. మొదట దివిరాజ్యంబు వెదకిన, మొదట దివిరాజ్యంబు వెదకిన, పిదప అన్నియు దొరుకునన్న, పిదప అన్నియు దొరుకునన్న. యేసునామమెంతో మధురం, యేసునామమెంతో మధురం. మొదట దేవనీతి వెదకిన, మొదట దేవనీతి వెదకిన, పిదప అన్నియు దొరుకునన్న, పిదప అన్నియు దొరుకునన్న. యేసునామమెంతో మధురం, యేసునామమెంతో మధురం. తీర్పు తీర్చారాదు అప్పుడు, తీర్పు తీర్చారాదు అప్పుడు, తీర్పు నీకు రాదని అన్నా, తీర్పు నీకు రాదని అన్నా. యేసునామమెంతో మధురం, యేసునామమెంతో మధురం. నా యొద్దకున్ రండి అన్నుచు, నా యొద్దకున్ రండి అన్నుచు, ఆయాసపడు వారినన్నా, ఆయాసపడు
యేసునామమెంతో మధురం, యేసునామమెంతో మధురం. మీ శత్రువులను ప్రేమించండి, మీ శత్రువులను ప్రేమించండి. మేలు చేయుచు ఉండుడన్నా, మేలు చేయుచు ఉండుడన్నా. యేసునామమెంతో మధురం, యేసునామమెంతో మధురం. నిన్ను వలె నీ పొరుగువానిన్, నిన్ను వలె నీ పొరుగువానిన్. నెనరుతోనే చూడుమన్నా, నెనరుతోనే చూడుమన్నా. యేసునామమెంతో మధురం, యేసునామమెంతో మధురం, మధురం మధురం మధురం. ప్రార్థన. మహాపరిశుద్ధుడును మా ప్రాణప్రియుడు అయిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు. మీ యొక్క వాక్య గ్రంథమును మేము చదువుకుని పోచుండగా అందులో మర్మమైన విషయములను మేము అర్థం చేసుకొని కేవలం వాటి ప్రకారమే నడుచుకొనగలుగునటువంటి కృపను, మీ ఆత్మ సహాయమును మాకు అనుగ్రహించి మహిమ పొందమని వాక్యనామధారి యేసుక్రీస్తు దివ్యనామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగ అయిన పిమ్మట ప్రజల యొద్దకు అతని తేవలెనని ఉద్దేశించి అతనికి కావలియుండుటకు 4 చతుష్టయముల సైనికులకు అతనిని అప్పగించెను. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హేరోదు అతనిని వెలుపలికి తీసుకొని రావాలనని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలివారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండిరి. ఇదిగో ప్రభుదూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనమనెను. అతడు అలాగూ చేసిన తరువాత దూత, నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచెను. మొదటి కావలిని 2వ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెరుచుకొనెను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచిపోయెను. పేతురుకు తెలివి వచ్చి ప్రభు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు తనకు ఉద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకొనెను. ఇట్లా ఆలోచించుకొని అతడు మారుపేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అతడు తలబాకిటి తలుపు తట్టుచుండగా రొదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచుచున్నాడని తెలిపెను. అందుకు వారు, నీవు పిచ్చిదానివనిరి.
అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనిరి. పేతురు ఇంకనూ తట్టుచున్నందున వారు తలుపు తీసి అతనిని చూచి విభ్రాంతి నొందిరి. అతడు ఊరకుండుడని వారికి చేసైగ చేసి ప్రభు తన్ను చెరసాలలో నుండి ఎలాగు తీసుకుని వచ్చినో వారికి వివరించి యాకోబుకును సహోదరులకును ఈ సంగతులు తెలియచేయుడని చెప్పి బయలుదేరి వేరొక చోటికి వెళ్ళెను. తెల్లవారగానే పేతురు ఏమాయనో అని సైనికులలో కలిగిన గలిబిలి ఇంతింత కాదు. హేరోదు అతని కోసరం వెతికినప్పుడు అతడు కనబడనందున కావలి వారిని విమర్శించి వారిని చంపన ఆజ్ఞాపించెను. అటు తరువాత హేరోదు యోదయ నుండి కైసరికి వెళ్ళి అక్కడ నివసించెను. తూరీయుల మీదను సీదోనీయుల మీదను అతనికి అత్యాగ్రహము కలిగినందున వారేక మనస్సుతో రాజునద్దకు వచ్చి అంతఃపురమునకు పై విచారణకర్తయగు బ్లాస్తును తమ పక్షముగా చేసుకొని సమాధాన పడవలనని వేడుకొనిరి. ఎందుకనగా రాజు యొక్క దేశము నుండి వారి దేశమునకు గ్రాసము వచ్చిచుండెను. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠము మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమ పరచనందున వెంటనే ప్రభు దూత అతని మొత్తిన గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. బర్నబాయు సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తరువాత మార్కు అని మారుపేరు గల యోహానును వెంటబెట్టుకొని యెరూషలేము నుండి తిరిగి వచ్చిరి. ప్రభునందు ప్రియులారా, దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున కృపయు సమాధానం సదా ఎల్లరికూ తోడైయుండును గాక. ఆమేన్. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విమోచించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుములు కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ అధ్యాయంలో చూస్తే గనుక శిష్యులు ఎదుర్కొంటున్నటువంటి విషమ పరిస్థితులు ఏంటి అని అంటే గనుక రాజు అయినటువంటి హేరోదు సంఘములోనున్న వారిని బాధ పెట్టడానికి బలాత్కారంగా పట్టుకొని ఖైదీలో వేయించడానికి పూనుకున్నటువంటి దినములు. ఇంకా చూస్తే కనుక యోహాను సహోదరుడైనటువంటి యాకోబు ఖడ్గముతో చంపివేయబడ్డారు. యోహాను యాకోబులను దేవుడు ఉరిమెడివారు అని తెలియచేశారు. బోయ్ నర్గస్ అని పేరు పెట్టారు వారికి. వారు ఎంత పట్టుదల కలిగిన వారు అని అంటే కనుక వారు యేసు ప్రభువు దగ్గరకు వచ్చి మరి వారు కుడివైపున ఒకరిని ఎడం వైపున ఒకరిని ప్రభు చెంతను కూర్చుండబెట్టుకోవాలని ఆశపడినటువంటి వారు అడిగారు కూడా. నీవు నీ మహిమతో వచ్చినప్పుడు మమ్మను కుడివైపున ఒకరిని ఎడం వైపున ఒకరిని కూర్చుండబెట్టుకొని అడిగినప్పుడు ప్రభువు అది నా స్వాధీనంలో లేదు, కానీ తండ్రి ఎవరికి ఏది నియమిస్తే అది వారికి నియమించబడుతుంది. అయినా నేను త్రాగే గిన్నెలోనిది మీరు త్రాగలరా, నేను పొందిడి బాప్తిస్మం పొందగలరా అని అడిగినప్పుడు మేము పొందుతాము అని ధైర్యంగా సమాధానం చెప్పారు. వెంటనే ఏమీ ఆలోచన లేకుండా ఆయన చెప్పినటువంటి గిన్నెలోనిది త్రాగడం అంటే ఏమిటి అంటే మహా గొప్ప శ్రమలను అనుభవించడం. యేసుప్రభు వారు గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తారు కదా, ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము అని. కాబట్టి నేను త్రాగగలిగినది మీరు త్రాగగలుగుతారా అని అంటే ఏంటంటే శ్రమలు అనుభవించగలుగుతారా
అంటే వెంటనే టక్కమని జవాబు ఇచ్చేసారు, మేము మీరు అనుభవిస్తామని, త్రాగుతామని. నేను పొందినటువంటి బాప్తిస్మం మీరు పొందుతారా అంటే ఏంటంటే మరణించడం. అయితే మేము పొందుతాం అని అన్నారు. మరణం అంటే అందరికీ భయమే. మరి ఆయా సందర్భాలను బట్టి ఎందుకు ఈ బ్రతుకు చచ్చిపోతే బాగుండు అని చెప్పేసి నోటి మాటకు చాలా విరివిగా మాట్లాడుతూ ఉంటాం. కానీ నోటి నుండి వచ్చే మాటలే గనుక చాలా త్వరగానే మాట్లాడేస్తాం. కానీ నిజంగా మరణము అని అంటే చాలా భయం వేస్తుంది ప్రతి ఒక్కరికి. కొందరైతే మరి మరణించాలన్నటువంటి ఆలోచనతో బలవంతంగా మరణిస్తారు, ఊరి పోసుకుంటారు, లేదా ఏదైనా విషయం తీసుకుంటారు. ఇలాగన మరణం గురించినటువంటి విషయాలకు చూస్తే కొందరు భయపడతారు, కొందరు బలవంతముగా తమకు తాముగా మరణించడానికి పూనుకుంటారు. కొందరైతే హత్యలు చేసి ఇతరులైన వారిని చంపుతూ ఉంటారు. ఈ లోకంలో, ఈ భూమి మీద నానా రకాలుగా మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. మరి కొంతమంది భక్తులైన వారికి మీరు మరణిస్తారు, మీ మరణ దినములు సమీపముగా ఉన్నాయి అని అంటే గనుక వారు తగినటువంటి సిద్ధపాటు కలిగి ఉన్నారు. మరి ఆ మరణము అనేసరికి వాళ్ళు అంగీకరించగలిగారు. ఎందుకనంటే గనక ఎప్పటికైనా ఈ భూమిని విడిచిపెట్టవలసిందే. మొదటి మానవుని మొదలుకొని ప్రతి తరం వాళ్ళు గతిస్తూనే ఉన్నారు, ఒకరు ముందు ఒకరు వెనక. అంతేగాని ఏ తరంలోని వారైనా సరే వారి దినములు సంపూర్ణమైనప్పుడు వెళ్ళిపోతూనే ఉన్నారు. మొదటి తరం నుండి ఉన్నవాళ్ళు ఇప్పటి వరకు ఉన్నవాళ్ళు ఎవరూ లేరు. ఒకటో తరం, రెండో తరం, మూడో తరం, అలాగిన తరం వెంబడి తరం దినములు సంపూర్ణమైనప్పుడు వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే సహజ సిద్ధమైనటువంటి మరణాలు కలిగాయి, కానీ కలుగుతూ ఉన్నాయి. కానీ ఇక్కడ చూస్తే గనక మరి శిష్యులైన వారు ప్రభు నిమిత్తము నిందించబడడం, హింసింపబడడం, చంపబడడం. మరి నా నామం నిమిత్తము మీరు హింసించబడతారు, దూషించబడతారు, చంపుతారు కూడా మీరు అని ప్రభు ముందే తెలియచేస్తారు. అయినా కూడా మీరు ధైర్యంగా ఉండండి, సంతోషించండి అని తెలియచేశారు. మరి ఆయన పేరిట చంపబడడం, ఆయన పేరిట దూషించబడడం, నిందించబడడం, అది నోటితో మనం చెప్పుకోవడానికి, చదువుకోవడానికి చాలా సులువుగానే మనం చెప్పగలుగుతాం, చదువుకోగలుగుతాం. కానీ అది అనుభవంలోనికి వచ్చి వేసరికి మరి నిజంగా నిలబడగలుగుతామా లేదా అన్నది మనం పరీక్షించుకోవాలి. మరి ఇక్కడ చూస్తే గనక యోహాను శిష్యుడైనటువంటి యాకోబును మరి ఖడ్గము చేత హేరోదు చంపించేశాడట. మరి సువార్తలలో మనం చూస్తాం, హేరోదును ఉద్దేశించి ప్రభు చెప్పినటువంటి మాట, ఆ నక్కతో ఇలాగూ చెప్పండి అని. హేరోదు విషయమై ప్రభు పలికినటువంటి మాట, ఆ నక్కతో ఇలాగూ చెప్పండి అని ఒక సందర్భంలో. గనుక హేరోదుది ఏమిటి అని అంటే నక్క స్వభావము. అంటే అతడు మనుష్యులను సంతోషింప చేయడమే తనకు ఇష్టం. అందరి చేత మన్ననలు పొందడం, అందరి చేత ఘనపరచబడడం. ఎంతటి ఘనత అని అంటే గనుక మనం చదివినటువంటి నేటి అధ్యాయం అంటే అపోస్తుల కార్యములు 12వ అధ్యాయములు 22వ వచనములో చూస్తే, ఇది దేవుని స్వరమే కానీ మానవ స్వరము కాదని కేకలు వేసిరి. అంటే అతన్ని ఎంతగా ఘనపరిచారు అని అంటే, అతను ఎంతగా ఘనపరచబడడానికి ఇష్టపడ్డాడు అని అంటే దేవునితో సమానముగా ఎంచబడడానికి ఇష్టపడ్డాడు. గనుక అటువంటి స్వభావం అతనిది. ఇంకా అతడు ప్రతినిత్యము ప్రజలను సంతోషింపచేయడానికి, ముఖ్యంగా ఈ యూదా అనేటటువంటి జనాంగమును, వారు శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు, వారందరూ కూడా ఈ రాజును ఘనపరచాలని, గౌరవించాలని, వారిని సంతోషింపచేయడానికి, అంటే ఒక ప్రత్యేకమైన
జనాంగమును మాత్రము సంతోషింప చేయడం కొరకు అమాయకులైన వారిని, నిర్దోషులైనటువంటి వారిని చంపించడానికి కూడా వెనుకాడకుండా అతడు మరి ప్రయత్నం చేస్తూ మరి ప్రభు శిష్యులైన వారిని హతమార్చినటువంటి ఒక హంతకుడుగా లేదా హతమార్చినటువంటి ఒక వ్యక్తిగా అతడు మరి పేరుగాంచారు. అతని గురించి ఈ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నది. అయితే శిష్యులైన వారు మరి ఒక యాకోబు గారు, నేను త్రాగే గిన్నెలోనిది త్రాగుతారా, నేను పొందేటటువంటి బాప్తిస్మం పొందుతారా అన్నప్పుడు పొందుతామని అన్నారు కదా. కాబట్టి శ్రమలు వీరికి కలిగాయి. ఆ శ్రమలలో వీరు ప్రభువు దగ్గర పలికినటువంటి మాట చొప్పున ధైర్యంగా ఉన్నారు. మరి సహజమైన మరణం కాదు కానీ మరి చంపివేయబడడం. కాబట్టి యేసు ప్రభు వారు కూడా మరి ఎలాగనైతే శ్రమ పడ్డారో, మనుషులందరి చేత శిక్షకు గురయ్యారో, అలాగుననే మరి యాకోబు గారు కూడా మరి పరిస్థితిని ఎదుర్కొన్నారన్నది మనం ఇక్కడ మనకు తెలియచేయబడినటువంటి విషయమై ఉన్నది. ఇక చూస్తే పేతురు గారి విషయానికి వస్తే దేవుడు చేసినటువంటి గొప్ప మేలు. మరి పేతురు గారికి ఇంత మేలు, గొప్ప కార్యం చేసినటువంటి దేవుడు యాకోబు గారికి ఎందుకు చేయలేదు అని అంటే గనుక, ఇక ఆయన చిత్తం, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరును గాక. కాబట్టి ఎవరికి ఏమి జరిపించడం ఆయన చిత్తమో, ఆయనకి ఇష్టం, అది జరిపించారు. కాబట్టి మరి యాకోబుకు అలాగ చేసిన దేవుడు యాకోబు విషయంలో కూడా ఏదైనా కార్యం చేయొచ్చు కదా, పేతురు గారికి చేసినట్టు చేయొచ్చు కదా అని మనం వితండ వాదం పెట్టుకోవడం కన్నా ఆయన చిత్తాన్ని నెరవేర్చారు అని సంతోషపడి దేవుణ్ణి మహిమపరచడం. మరి ఆయన యాకోబు గారు దేవుని పక్షముగా మరి ఆయన హతసాక్షి అవ్వడం ఆయనకి గొప్ప భాగ్యం లభించింది అని ఆయనను బట్టి ఆనందించడం మనకు మంచిది, మేలై ఉన్నది. మరి పేతురు గారి విషయంలో చూస్తే గనుక, పేతురు గారిని హేరోదు పట్టి చెరసాలలో వేసి, మరి ఎంతమంది అని అంటే గనుక 16 మంది నాయకులకి అప్పగించారంట. 16 మంది నాయకులు అంటే వీరి సమక్షంలో బంధించబడ్డారు పేతురు గారు. అయితే ఆయన బంధించబడినప్పుడు సంఘం ఏం చేస్తుంది అని అంటే ఆయన కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేస్తూ ఉంది. అంటే ఒక బోధకుడు, ఒక కాపరి, సంఘనాయకుడు, ప్రభు పక్షముగా పనిచేస్తూ ఉన్నటువంటి దైవజనుడు, ఎవరైనా సరే, దైవజనులు ఎవరైనా సరే ఈ రీతిని కష్టతరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు అనుకున్నప్పుడు, తెలియచేయబడినప్పుడు సంఘమంతా ఏం చేయాలి? అత్యాసక్తితో ప్రార్థన చెయ్యాలి అన్నది ఇక్కడ సంఘములు తెలుసుకోవాల్సినటువంటి విషయము. సంఘములు అత్యాసక్తితో ప్రార్థన చేయుట, వీరు ఆ రీతిని ప్రార్థన చేయడాన్ని బట్టి, సంఘం కలిగినటువంటి ఆసక్తిని బట్టి మరి దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం ఏమిటి అని అంటే గనక, మరి దేవదూత పేతురు గారి దగ్గరికి, చెరసాలలో ఉన్న పేతురు గారి దగ్గరికి వచ్చి తట్టి లెమ్మని పలికారు. మరి దూత వచ్చినప్పుడు ఆ గదిలో వెలుగు ప్రకాశించింది, దేవుని యొక్క మహిమ. మరి మనం గొర్రెల కాపరల చుట్టూ వెలుగు ప్రకాశించిందని, సౌలు గారు దమస్కు వెళుతూ ఉన్నప్పుడు వెలుగు ప్రకాశించింది అని, ఆయా సందర్భాలలో దేవదూత, ప్రభు పక్షముగా దేవదూత వచ్చినప్పుడు వెలుగు ప్రకాశించింది అని మనం చదివాం. కాబట్టి ఆయన యొక్క మహిమ ఆవరించబడింది, ఆయన తేజస్సు చుట్టూ ఆవరించబడింది. కాబట్టి దూత పేతురు గారిని లేపి, నువ్వు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకో. నడుము కట్టుకొనుట, నడుము కట్టుకొనుట అని అంటే ఏంటి అని అంటే, ఒక
బలమైనటువంటి పని నీకు ఉన్నది, నడుము బిగించుకో, ఇంకా నువ్వు చేయవలసిన పని ఉన్నది, భారమైన పని ఉన్నది అన్నదానికి సూచనగా దూత తెలియచేసినటువంటి మాట ఏంటంటే, నీ నడుము కట్టుకో. ఎవరైనా సరే బరువైన పని చేయాల్సి వచ్చినప్పుడు తగిన సిద్ధపాటు కొరకు వారు ఏం చేస్తారంటే నడుము కట్టుకుంటారు. ఒక తుండుతోనో తువాలుతోనో గట్టిగా నడుము బిగించుకున్నప్పుడు ఆ బరువైన పనిని చేయగలుగుతారు. కాబట్టి ఇంకా ఉంది నీకు పని, నువ్వు చేయవలసిన పని ఉంది, కాబట్టి నీ నడుము కట్టుకో, నీ చెప్పులు తడుగుకో అని చెప్పి దేవదూత పేతురుగారిని లేపి ఆయనను పట్టుకొని మరి వస్త్రం కూడా వేసుకో. వస్త్రము అని అంటే ఏంటంటే ప్రభు యొక్క సువార్తను తెలియచేసే సిద్ధపాటు. వస్త్రం ధరించుట, బయటకు వెళ్ళాలనుకున్నప్పుడు మరి గృహంలో ఉన్నట్టు ఉండరు కదా, తగినటువంటి సిద్ధపాటుతో బయటికి వెళ్తారు. అలాగనే తగినటువంటి సిద్ధపాటుతో వస్త్రాలు నీవు ధరించు అని చెప్పి దూత తెలియచేసి ఆయనను బయటకు తీసుకుని వెళ్ళారు. గొప్ప ఆశ్చర్యం. మరి ఆయన సైనికుల మధ్య పడుకున్నారు, కానీ సైనికులకు ఎవ్వరికి మెళుకు రాలేదు. పేతురుగారిని తట్టి దేవదూత వెలుపలికి తీసుకుని వెళ్ళారు. మొదటి కావలి, రెండవ కావలి, అలాగనే గవిని, ఇనుప గవిని, ఇవన్నీ దాటుకొని వీధిలోనికి తీసుకుని వెళ్ళి దూత ఆయనను అక్కడ విడిచిపెట్టి మరి దూత వెళ్ళిపోయారు పరమునకు. కాబట్టి ఇవన్నీ జరిగినప్పుడు పేతురుగారు అనుకుంటున్నారంటే ఇది కళ, దర్శనం అనుకుంటున్నారట. కానీ ఆయనకి మరి మెళుకు వచ్చిన తర్వాత, అంటే అదంతా ఆ ట్రాన్స్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇది కళ కాదు, దేవుడు చేసిందే, నన్ను హేరోదు చేతిలో నుండి, యూదుల చేతిలో నుండి నన్ను తప్పించారు అని చెప్పేసి ఆ సత్యాన్ని గ్రహించారు. అంటే ప్రభు చిత్తము మరియు సంఘం యొక్క ఆసక్తితో కూడినటువంటి ప్రార్థన, ఇవన్నీ కూడా ప్రభు ఏం చేశారనంటే జరిగించారు. కాబట్టి గొప్ప అద్భుతాలు, గొప్ప అనుభవాలు నాడు భక్తులైన వారు పొందుకొని ఉన్నారు. ప్రభు కొరకు ఇక తమ ప్రాణాలు ఇచ్చివేశారు. ప్రభు కొరకు మంచి విశ్వాసాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు, పోరాటాన్ని కొనసాగించారు. కాబట్టి మనం కూడా ప్రభు మన కొరకు తన ప్రాణముని ఇచ్చివేశారు. ప్రభు కొరకు మనం ధైర్యంగా నిలబడాలి, ప్రభు పక్షంగా పని చేయాలి. మరి ఏ పరిస్థితి అయినా సరే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. అట్టి ధన్యత కూడిన మనకెల్లరికనూ ప్రభు దయచేయును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడును మా ప్రాణప్రియుడైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు. విత్తబడిన వాక్యము నూరంతలుగా మాలో ఫలింపచేసి పక్షులు ఎత్తుకొని వెళ్ళకున్నట్లు మీ కంచెను మా చుట్టూ ఉంచి మీ యొక్క మహిమేఘమునకు ఆకర్షించమని పెండ్లి కుమారుడుగా వచ్చిన యేసుక్రీస్తు వారి దివ్యనామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది అందును ఇప్పుడును ఎల్లప్పుడును యుగయుగములో ఉండునట్లు మహిమ మహిమ మహామహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభునే తలంచుకుందాము. భూమి అందును పరలోకమందును సర్వాధికారము కలిగి ఉన్నటువంటి ప్రభు, భూమి అందును పరమందును కేవలము తన చిత్తమును మాత్రము జరిపించు ప్రభు, ఆయన చిత్తము జరిపించుట అనగా
మనకి ఏది మేలో, ఏది క్షేమమో, ఏది ఉపయోగకరమైనదో తన చిత్తము ద్వారా మనము మహిమను అందుకొనున్నట్లు సమస్తమును జరిగించు ప్రభువునే తలంచుకుందాము. ప్రభు చిత్తము మనకు చేదుగా, దుఃఖము కలిగించేదిగా కనిపించిన పరలోకములో అత్యధికమైన ఆనందమును ఇచ్చును అని మనకు ఆనందమును, సంతోషమును, విశ్రాంతిని ప్రభు అనుగ్రహించువారు అని గ్రహించి ప్రభువునే తలంచుకుందాము. కొన్ని సమయములలో ప్రభు చిత్తము మనకు దుఃఖము కలిగిస్తుంది, బాధ కలిగిస్తుంది. ప్రభు మనము పడుట ఇష్టపడతారా? మనకి నొప్పి కలిగించుటకు ఇష్టపడతారా? అనగా ప్రభు తన చిత్తాన్ని మనకు జరిపించుటను బట్టి భూమి మీద శ్రమగా, హింసగా అనిపించినప్పటికీ, బాధగా అనిపించినప్పటికీ పరలోకములో మనకు ఫలము అనుగ్రహించువారు. ఈ సంగతి సరిగా అర్థము చేసుకొనక భూమి మీద కలిగినటువంటి శ్రమలను, భూమి మీద జరుగు ఆయన చిత్తమును చూచి అపార్థము చేసుకొని సణుగుకొని దేవుని ఎడల వ్యతిరేకతను పెంచుకొనిడి దుస్థితి కలిగి ఉండుటను బట్టి క్షమాపణను వేడుకుందాము. ఆయన చీకటిని, వెలుగును వేరుపరచును, మంచిని చెడును వేరుపరచును. ఆయన మంచిని చెడును వేరు చేసే పనిలో ఆయన తన చిత్తాన్ని మన విషయంలో జరిగించినప్పుడు అపార్థము చేసుకొనుడి బలహీనతను కలిగి ఉంటున్నాము. వైద్యుడు ఆపరేషన్ చేసినప్పుడు సూదులు, కత్తులు వాడును కదా. అవి నొప్పిని కలిగించడివే కానీ మేలు చేసడివే కదా. అలాగుననే ప్రభు చిత్తము మనకు బాధ కలిగించడివిగా ఉన్నప్పటికీ మేలు చేసడివియే.
అని కొన్ని సమయములలో అర్థము చేసుకొనలేనటువంటి బలహీనతను బట్టి క్షమాపణను వేడుకుందాము. ప్రభు క్షమించి ఉన్నారని విశ్వాసముతో తీర్మానము చేసుకుందాము. మీరు మాకు మంచిని మాత్రమే చేయవారు అని మీ చిత్తము మాకు క్షేమమును శాశ్వతమైన ఫలితమును ఇచ్చినదని అర్థము చేసుకొనడానికి తీర్మానము చేసుకొనుచు ఉన్నాము. యాకోబు ఖడ్గముతో చంపివేయబడ్డారు. శిష్యులు అపార్థము చేసుకొనలేదు. వారు మరింత ప్రభువులో స్థిరపడి బలపడి తమ పనిని మరింత విరివిగా కొనసాగించారు. అటువలే మేము అపార్థము చేసుకొనక మా విశ్వాసమును, నిరీక్షణను, ప్రేమను కొనసాగించెదము. మేము వినుచున్నటువంటి విశ్వాసములో మాదిరిగా లోకము ఎదుట జీవించెదము. మా భక్తి ద్వారా, విశ్వాసము ద్వారా ప్రభువును మహిమపరచదము అని తీర్మానము చేసుకుందాము. తీర్మానము చేసుకొనినటువంటి వారలారా, ప్రభువుకు అప్పగించుకుందాం మనలను. మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది అని ప్రభు తన శిష్యులతో పలికి ఉన్నారు. ప్రభువుకు మనలను సమర్పించుకున్నప్పుడు అన్నిటినీ స్పష్టముగా మనకు తెలియచేయును. మన మనస్సులను తెరచును, మన హృదయములను తెరచును. ఆయన ఏది చేసినా మన మంచికి, ఆయన మహిమ కొరకు చేయువారు అన్న గ్రహింపు కలిగించగలరు. ఆయన మంచితనము, ఆయన ప్రేమ మనకు స్పష్టముగా అర్థమగునట్లు తెలియచేయగలరు. ప్రభువు శిష్యులకు మాత్రమే తెలియచేశారు కొన్ని విషయములు. తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టు నేనును మీకు రాజ్యమును నియమించుదును
మీరు సింహాసనముల మీద ఆసీనులవుదురు. ఈ మొదలైనవి వారికి తేటపరచినందువలన ప్రభువును వారు అపార్థము చేసుకొనలేదు, కానీ ప్రభువులో స్థిరపడ్డారు, ప్రభువును హత్తుకున్నారు. అటువలే మనము ఆయనకు అప్పగించుకున్నప్పుడు సమస్తమును తేటగా బయలుపరచును. సువివరముగా అన్నిటినీ తెలియచేయును. గనుక ప్రభువుకు అప్పగించుకుందాము మనలను. ప్రభువుకు సమర్పణ చేసుకున్నటువంటి వార్లారా, ప్రభువును వేడుకుందాము. సంఘమంతా అత్యాసక్తితో ప్రార్థన చేయగా వారి యొక్క అత్యాసక్తిని బట్టి వారి ప్రార్థనను నెరవేర్చి ఉన్నారు కదా. పేతురు గారు ఇక బ్రతికి ఉండడు, తిరిగి రారు అన్నటువంటి పరిస్థితులు. కానీ ప్రభువు ఆశ్చర్యకరముగా తన దూతను పంపి విడిపించినటువంటి దేవుడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆసక్తితో అత్యాశతో ప్రభువును మనము ఏది అడిగినా నెరవేర్చువారై ఉన్నారు. సంఘము వలె అత్యాసక్తితో నెరవేర్పులు కలిగిన ప్రార్థనలు మాకు నేర్పించండి. విసుగక, సణుగు కొనక, ఎల్లప్పుడూ ప్రార్థించే స్థితిని మాకు అనుగ్రహించండి. మీ సన్నిధికి చేరు ప్రార్థనలు మా చేత చేయించండి. మీ చిత్తానుసారమైన ప్రార్థనలు చేయటం మాకు నేర్పించండి. అని ప్రార్థించే విషయంలో తన కృపను దయచేయమని ప్రభువును వేడుకుందాము. ప్రార్థించినటువంటి వారలారా, ప్రభువుకు నమస్కారములు, కృతజ్ఞతలు తెలుపుదాము. ఆశ్చర్యకరుడా, మీకే స్తోత్రములు. మీ మౌనము మా మేలు కొరకే స్తోత్రములు. మీ ఆశ్చర్య కార్యములు మా మేలు కొరకే వందనములు. ఏది చేసినా మీరు మహిమ పొందుటకే, మాకు మంచిని జరిగించుటకే వందనములు, నమస్కారములు ప్రభువా. మమ్మను మీకు అప్పగించుకున్నప్పుడు మీ చిత్తమును మా విషయములో జరిగించుటను బట్టి పరలోకమందు మాకు
అత్యధికమైన ఫలితమును ఇవ్వనై ఉన్నవాడా, మీకే స్తోత్రములు, నమస్కారములు. మిమ్మల్ని అడిగిన ఎడల మిమ్మల్ని అర్థము చేసుకొని మీ అందు ఆనందించు మనస్సును మాకు ఇచ్చేవాడా, స్తోత్రములు, నమస్కారములు అని హృదయపూర్వకముగా ఆయనను స్తుతించి కొద్ది సమయం కనిపెడదాము. వందనములు నీకు, శుభవందనములు నీకు, వందనములు నీకు, శుభవందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. ముగింపు ప్రార్థన. మహాపరిశుద్ధుడవును మా ప్రాణప్రియుడైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు. కొద్ది సమయం మీతో సహవాసం చేయగలిగినటువంటి కృపను అనుగ్రహించిన వాడా, స్తోత్రములు తండ్రి. నాయన, మీతో సహవాసము చేయుటను బట్టి మీలో స్థిరపడి నా తండ్రి మీ యొక్క అంతరంగమును సంపూర్ణముగా అర్థము చేసుకొని మీ అంద ఆనందిస్తూ మీ మహిమార్థమై జీవించగలిగే కృపను మాకు అనుగ్రహించండి తండ్రి. నాయన, మీ చేయి పట్టుకొని సరైన మార్గంలో మమ్మను నడిపించండి తండ్రి. ఆశతో ఏకీభవించిన వారిని వారి కుటుంబములను దీవించండి. మీ మహిమ కొరకు, మీ నామఘంత కొరకు ఎక్కడున్నను ఏ స్థలంలోనున్నను మీ మహిమార్థమై సాక్షులుగా వాడుకొనండి. మీతో సహవాసము చేయటం వలన పొందవలసిన ఆత్మీయ భాగ్యములు, వరములు దయచేయమని వేడుకొంచున్నాము. ప్రార్థించమని కోరిన వారు అందరన్న అంశములు మీకు తెలియచేయచ్చు ఉన్నాము తండ్రి. నాయన, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, పిల్లల విషయమైన చింత, పిల్లల భవిష్యత్తు నిమిత్తమైనటువంటి ఆలోచనలు తండ్రి,
ప్రభువా, చిక్కులు, సమస్యలు, కలహాలు, అపార్థాలు, నా తండ్రి కోర్టు సమస్యలు, వ్యాజ్యములు తండ్రి, ఎటువంటి శోధన అయినా ఎటువంటి సమస్య అయినా మీకు చెప్పినప్పుడు తండ్రి అన్నిటినీ ఆలకించి మీరు నెరవేర్పులను ఇచ్చి సంతోషమును అనుగ్రహించేవారు కనుక ప్రార్థించమని కోరిన వారందరూ అన్న అంశముల నిమిత్తమై నెరవేర్పులను దయచేయమని వేడుకొంచున్నాము. నాయనా, నీ బిడ్డలము గనుక సుబుద్ధి సత్ప్రవర్తన దయచేయండి తండ్రి. వ్యర్థమైన లోకాకర్షణలో, వ్యర్థమైన విలాసముల నుండి విడిపించండి నాయన. మీ సన్నిధిలో జీవింప చేయమని వేడుకొంచున్నాము. మీ అందు భయభక్తులు తెలియచేయమని వేడుకొనిచి ఉన్నాము తండ్రి. యుక్త వయసులో వివాహములు జరిపించండి నాయన. సంతాన సాఫల్యత దయచేయండి. వారి యొక్క చదువులను బట్టి, సామర్థ్యమును బట్టి, అర్హతను బట్టి ప్రతి ఒక్కరికి నాయన వారి ఆశ చొప్పున పనులను దయచేయమని వేడుకొంచున్నాము తండ్రి. నాయన, పోషణ నిమిత్తమై ఎవరు ఏ పని చేయుచున్ననో తండ్రి, కష్టపడి చెమటోర్చి పని చేసే వారిని దీవించండి నాయన. వారి కష్టం వ్యర్థం కాకున్నట్లు, వ్యర్థమైపోకున్నట్లు కృప చూపించండి నాయన. సహాయము దయచేయమని వేడుకొంచున్నాము నాయన. ఎవరి బాధ్యతలు వారు, ఎవరి విధులు వారు వ్యక్తిగతముగా, కుటుంబంలో, సంఘంలో, సమాజంలో నిర్వర్తించగలిగిన మనస్సును దయచేయమని వేడుకొంచున్నాము తండ్రి. మీ యొక్క ముఖకాంతిని ప్రకాశింపచేయండి. మిషన్ అధికారులను దీవించండి. సేవార్థమై వారు చేయించిన ప్రతి పనిని దీవించండి. సభలను మీ మహిమార్థమై అందరి దీవెని నిమిత్తమై జరిపించండి నాయన. ప్రభుత్వ అధికారులను వారు చేయించిన ప్రజలకు ఉపయోగకరమైన పనిని దీవించమని వేడుకొంచున్నాము నాయన. ప్రయాణములలో తోడుగా ఉండండి నాయన. ప్రతి విధమైన విపత్తుల నుండి, ప్రమాదముల నుండి విడిపించి రాకపోకలలో తోడుగా ఉండమని వేడుకొంచున్నాము తండ్రి. నాయన, దుఃఖములోనున్న వారికి ఆదరణ, ధైర్యము, ఓదార్పును దయచేయండి. పుట్టినరోజులు, వైవాహిక వార్షికోత్సవములు, ప్రత్యేకమైన దినములు జరుపుకుంటున్న వారిని దీవించండి నాయన. సంతోషం, సమాధానము దయచేయండి. దూరదేశంలో, రాష్ట్రంలో ఉన్న ప్రియులైన బిడ్డలను మీకు అప్పగిస్తున్నాను తండ్రి. నాయన, సంతోషము, సమాధానము, విశ్వాసము, నిరీక్షణ, మీ ఎడల ప్రేమ కలిగించి నాయన అందరికీ వారి ఎడల ఇష్టమును, దయమును కలిగించి వారి పనులలో మీరు తోడుగా ఉండి మహిమ పొందమని వేడుకొంచున్నాము తండ్రి. మా ప్రాణాత్మ శరీరాలను మీకు అప్పగిస్తున్నాం. మీ యొక్క మహిమేగమునకు ఆకర్షించి మహిమ పొందమని పెండ్లి కుమారుడిగా వచ్చిన యేసుక్రీస్తు వారి దివ్యనామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యం వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించలాగున మా అపరాధములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుడు తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనవి. ఆమేన్. ప్రభు యేసు రక్తమునకు జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమునకు జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంతకాల నాశనము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము కూడి నెల్లరికును ప్రార్థించిన, విడిచిన, వచ్చిన సర్వాంశములకును సదా తోడైనను గాక. ఆమేన్. అందరికీ మరణాత.